ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ తరువాతి 5వ ఆదివారంలోనికి మనం ప్రవేశించున్నాము. మన ఆరాధన ఆరంభించుకునడానికి గాను 33వ కీర్తన యెహోవా గద్దె ముందట అనే కీర్తన పాడుకుందాం. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి, యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. యెహోవా దేవుడే సోని సృజింప జంపకర్తాయే, సృజింప జంపకర్తాయే. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. స్వశక్తి చేతనయాని మమ్మును సృజించె మాటిచే, స్వశక్తి చేతనయాని మమ్మును సృజించె మాటిచే. భ్రమించు గోరె రీతిగా దపంగా మళ్ళీ చేర్చెను, దపంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమయానం, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమయా. జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్, స్తుతించు దివ్యమౌ యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. ప్రభుత్వముండునంతకు ఆగోని ప్రేమ నిత్యం, ప్రభుత్వముండునంతకు ఆగోని ప్రేమ. చిరంబు నీదు సత్యము వసించు ఎల్ల కాలము, వసించు ఎల్ల కాలము. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు పాపక్షమాపణ దయచేయమని దేవుని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభు సన్నిధిని అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీదుడ ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుగుచు వేడుకొనుచు మితిలేని కనికరమగల నీ యొద్దకు ఆశ్రమనకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితకు కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపలకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల బుద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటికై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించున్న సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. హల్లెలూయా.
భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువా మామును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపూర్ణ పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నా.
చూచు ఆరాధించు చున్నాము మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. యేసు ప్రభువా, యెహోవా లోక పాపము మోయు ఏక దేవుని మమ్మును కనికరించుము చల్లాయ లోక పాపములు మోసుకపోను యేసు రక్షక వాసిగా జనకుని కూర్చుండు యేసు మా ప్రార్థనాలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో చూడాలెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాము. మేళ్ళన్నిటికీ కారకుడైన యో ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చున్నట్లు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాం. యాకోబు భక్తకోటికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము
22వ వచనం నుండి 27వ వచనం వరకు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 27వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మొదలుకొని ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకొనుటయనే. ఈ వాక్యం ఎంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఈ దినం కొరకు ఏర్పాటు చేయ సువార్త వాక్య భాగము యోహాను రాసిన 16వ అధ్యాయం 30 వరకు ఇలా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ దినమున మీరు దేని గూర్చియో నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. అయితే నేను ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా. సువార్త పాఠం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను.
ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేత వైపున సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చున నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవన ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన అడుగుచున్నాము దేవా కడుదయనుగావనే కీర్తన పాడుకుందాం. అడుగుచున్నాము దేవా కడుదయనుగావా చెడు గులామై మేమోని నడుగుటకునే బిడియామోదము అడుగుడి కిడియదనాంచు ఆనతీర్చిన వాగ్దానము గని అడుగుచున్నాము దేవా కడుదయనుగావా వేడు కలరగా గోడి నిన్నుగొని యాడి అడిగెడు నీదు భక్తుల గోడుగా నిదయ తోడ నేపుడు వీడక నెరవేర్తువని నీ నడుగుచున్నాము దేవా కడుదయనుగావా సారే సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందు చేరి నిన్ను మరచితిమి గదమా క్రూరత మెడబాపుమని నడుగుచున్నాము దేవా కడుదయనుగావా దుష్టుడు మా తోడ శ్రేష్ఠ మగుమానిస తోడుత కష్టమనక వాణి గెల్వా భూష్టిని ఓటేచుమని నడుగుచున్నాము దేవా కడుదయనుగావా తోరమగోవి శ్వాస నిరీక్షణ కోరిమి విమలాత్మ వరములు వారక హృదయాంత రాముల చేర్చి మము వెలిగించుమని నడుగుచున్నాము
నీదు వాక్యము మేదినిపై బోధ పరచెడు బోధకులపై శోధనములు ఓర్లిరాకుండాదరింప అడుగుచు నమో దేవా కడుదయను గావా దురితములచే భరితులైడు నరులపై నీ కరుణా చూపి గురుతరమగుమారు ఓటుక వరముగోమారేచుమని అడుగుచున్నామో దేవా కడుదయ దయను గావా రోగములచే సేగినొందుచు జాగు చేయక నిను దాలాంచుచు మాగుగోరుచునున్న భక్తుల రోగములు లేచుమని అడుగుచున్నామో దేవా కడుదయను గావా ధరణిపై నీ మరణమైడు తరుణమందో కరుణా కలిత పరమపురమునందు చేరి వరసుఖంబు లనుభవింపా అడుగుచున్నామో దేవా కడుదయను కావా. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈస్టర్ తరువాతి 5వ ఆదివారంలోనికి మనం ప్రవేశించున్నాము. వచ్చే ఆదివారము ఆరోహణం తరువాతి ఆదివారముగా మనము ఆచరించబోతూ ఉన్నాం. చదవబడిన దేవుని వాక్యము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అడుగుడి, మీకు దొరుకును. నేటి మన ధ్యానాంశము అడుగుట. పెద్దవాళ్ళు అంటారు కదా, అడగంగా అమ్మైనా అమ్మ పెట్టదు.
అంటే తల్లికి బిడ్డల మీద ప్రేమ లేదైనా అడగంది అన్నం పెట్టదు, ప్రేమే. కానీ ఆ బిడ్డలకు ఆకలైనప్పుడు అడిగితే తల్లి పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అడగకపోతే ఇంకా ఆకలించలేదేమో పిల్లలకు అని అనుకుంటారే తప్ప బలవంతంగా ఏమి పెట్టదో తినిపించాలి. అలాగనే దేవుడు మనకు తండ్రి, మనం ఆయన బిడ్డలం. ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ ఆయన అడగాలని ఆయన కోరుకుంటూ వచ్చారు. అడగండి, మీకు ఇస్తాను. మరి ఇంట్లో మనం నివసిస్తూ ఉన్నప్పుడు బిడ్డలు వారికి కావలసినవి తల్లిదండ్రులను అడిగి పొందుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులను అడగలేదనుకోండి, వారి అవస్థలు ఏమై ఉన్నావో, వారి కోరికలు ఏమై ఉన్నావో వారికి తెలియకపోవచ్చు. కానీ మన పరలోకపు తండ్రికి మన కోరికలు, మన అవసరతలు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన అడగాలని కోరుకుంటున్నా, అడగాలని. మన ప్రతి అవసరత ఆయన ఎరుగును. అయినప్పటికీ కూడా మనం ఆయనతో మాట్లాడాలని, అంటే ప్రేయర్ఫుల్గా మనం అడగడమే, ఆయనతో మాట్లాడడం. మరి ఆయన ఇవ్వాలని మనం అడిగింది తడవుగా. దేవుడు ఎప్పుడు కూడా మరి ఆలోచిస్తూ ఉంటాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి అడగాలి. మానవులందరూ ఆయన మీద ఆధారపడి బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కీర్తన 2:8 మనం చదివినప్పుడు అది ప్రభువును గూర్చి సెలవిబడినటువంటి మాట, ప్రభు విషయంలో వ్రాయబడిన సంకీర్తన. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అంటున్నాడు, నా కుమారుడా నన్ను అడుగుము, నన్ను అడిగితే జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా చేస్తాను అంట. అడగమంటున్నాడు కుమారుడు. ప్రభువారు సెలవిచ్చినటువంటి మాటలు మత్తయి సువార్త 5:42 ఆయన అంటారు, నిన్ను అప్పు అడుగువానికిమో అంటున్నాడు ఆయన. నిన్ను అప్పు అడుగువానికి ఇవ్వండి, ఇవ్వండి. నీ ముఖం చాటేస్తూ బాగా. కొంతమంది అప్పు ఇవ్వడానికి భయపడతారు, తీరాయిస్తే తీరుస్తాడో లేదో ఆ భయం కూడా ఉంది చాలా మంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, అప్పు చేసి తీర్చున్నాడు. కాబట్టి అప్పు చేసిన వాడు తీర్చాలి, అప్పు అడిగేవాడికి అప్పు ఇవ్వాలి. ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మత్తయి 7:7 మరొక మాట సెలవిస్తున్నారు, అడగండి మీకు ఇవ్వడం. మత్తయి 21:22 అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మాలి, అప్పుడే వాటిని పొందుతారు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కొంతమంది అడుగుతారు,
పొంది ఉన్నామనే విశ్వాసం, తప్పకుండా పొందుతాము అనే విశ్వాసం వారు కలిగి ఉన్నారు. ప్రభువారు ప్రార్థన చేసే విషయంలో, అడిగే విషయంలో చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ వచ్చారు. మనం ఎలా అడుగుతున్నాము అంటే, ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తాను. ప్రభువారు అన్నారు కదా, మీరు విశ్వాసంతో పలకండి, ఈ పర్వతంతో చెప్పండి, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు, అప్పుడు అది మీకు లోబడుతుంది అని ప్రభు సెలవించారు కనుక వాడు ఏం చేశాడంటే, అడవుల్లో ఒక చిన్న పర్వతం ఉంది. ప్రభు చెప్పారు కదా అని చెప్పి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి, ఓ పర్వతమా, నువ్వు ఎత్తబడి కాలంలో పడాలి, మళ్ళా రేపు ఇదే టైంకి వచ్చి చూస్తాను, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు కాలంలో ఉండాలి అని చెప్పాడంట. చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి చూస్తే ఆ పర్వతం అక్కడే ఉంది, కదలలేదు. అది వెళ్ళి కాలంలో పడను లేదు, అది అక్కడే ఉంది. అప్పుడు వాడు అన్న మాట ఏంటో తెలుసునా, నేను నిన్నే అనుకున్నాను ఇది ఎలాగా పడదని. అంటే వాడు చేసిన ప్రార్థన, వాడు చెప్పిన మాట అది విశ్వాసపూరితమైనది కాదు. వాడు అన్నటువంటి మాట, నేను ప్రకటించాను కానీ, దీనికి ఆజ్ఞాపించాను కానీ, ఇది ఎలాగా ఎత్తబడి కాలంలో పడవేయబడదని నేను నిన్నే అనుకున్నాను, అలాగే జరిగింది అన్నాడు. అలాగ అడుగుతూ ఉంటాం, అలా ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. కానీ ప్రభు అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొందుతారు. మనం అడిగిందే తడవుగా పొంది ఉన్నాము అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యోహాను 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడటకై దానిని చెప్పును. ప్రభు నామమున అడగా, ప్రభువారు ఆజ్ఞాపించి సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ. మీరు నా నామమున దేనిని అడుగుదురో దానిని నేను చేస్తాను. ఎందుకు? తండ్రి కుమారుని యందు మహిమపరచబడాలి. నా ద్వారా తండ్రి, నా యందు తండ్రి మహిమపరచబడాలి కనుక తండ్రి మహిమార్థమై నేను చేస్తాను. మీరు నా నామమున దేన్ని అడిగినా అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నా. 15:7 కూడా అని అంటున్నారు. 15:7 యోహాను, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో అడిగే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీకు ఏది ఇష్టమో అడగండి అని అన్నాడు కదా అని చెప్పి నాకు విమానం కావాలి ప్రభు అని అడగకూడదు. విమానం ఇస్తే నువ్వేం చేసుకుంటావు? దాన్ని మెయింటైన్ చేయగలవా? పైలట్ని పెట్టగలవా? దాన్ని ఎక్కడ పెట్టుకోగలవా? అలా ఒక రైలు బండి నీ ప్రభు అని అడగకూడదు. కాబట్టి అడిగేది కూడా చాలా జాగ్రత్తగా అడగాలి. కాబట్టి అడగమన్నాడు కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం అడగకూడదు. మనకి ఏది అవసరమో అదే అడగాలి. అంతే తప్ప అధికాశకు పోయి దేని పడితే దాన్ని అడగకూడదు. ఒకడు అడిగాడంట దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఒక వరం అడుగుతున్నాను,
అనుగ్రహించాలి అన్నాడు. దేవుడు అడగమన్నాడు. వీడు అడిగాడు. ఏమడిగాడు? నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలని అడిగాడు. నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి. దేవుడు అన్నాడంట, ఇచ్చేసాను పోరా అని అడిగావు కదా, ఇచ్చేసాను పో అన్నాడు. సంతోషంగా వచ్చేస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు. చిన్న పాప కూతురుంది అతడికి. తండ్రి ఇంటికి వస్తుంటే ఎదురుగా వెళ్ళింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, డాడీ అనుకుంటూ వెళ్ళింది. కూతుర్ని ఎత్తుకున్నాడు. కూతురు ఏమైపోయింది? బంగారపు బొమ్మ అయిపోయింది. ఇంటికి వచ్చాడు. ఇల్లంతా పట్టుకున్నాడు. ఇల్లు పట్టుకున్నాడు. ఇల్లు ఏమైపోయింది? బంగారం. ఇంట్లో వస్తువులన్నీ పట్టుకున్నాడు. అన్నీ బంగారమే. భోజనం పెట్టమన్నాడు భార్యని. భోజనం దగ్గర కూర్చున్నాడు. భోజనం పట్టుకున్నాడు. భోజనం ఏమైపోయింది? బంగారం. తినగలడా? బంగారాన్ని ఎవడైనా తింటాడా? అప్పుడు వీడికి అర్థమైంది, నేను అడిగిన దాంట్లో లోపం ఉన్నది, చాలా తప్పు చేశాను నేను, అసలు ఇలా అడగకుండా ఉండవలసింది దేవుణ్ణి అని చెప్పి. ఎందుకు? అంత బంగారమే, కానీ తినడానికి లేదు కదా, తాగడానికి లేదు. నీళ్ళు పట్టుకుంటే గ్లాస్ పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇంకా తాగడం ఎక్కడ, తినడం ఎక్కడ? చావడం తప్పేడు తిండిలే. బుద్ధి వచ్చింది వీడికి. నేను అడిగిన దానిలో చాలా తప్పు ఉంది, ఇలాంటివి అడగకూడదు భగవంతుడిని అని అనుకుని మళ్ళా భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడంటే వీడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువారు యోహాను 15:7 మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుందని అన్నాడు కదా. అన్నాడని చెప్పి ఏది పడితే అది మనకు పనికిరాని, మన స్తోమతకు మించినవి అడగకూడదు. అలా అడిగి దేవుణ్ణి శోధించకూడదు. ప్రభు అందుకంటున్నాడు, మీకు ఏం కావాలో, మీకు ఏది ఇష్టం అడగండి, అసలు మీకు ఏం కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు అంటున్నాడు. ఆయన అడగండి. మనం ఆయన అడగాలని ఆయన కోరుకుంటున్నాం. 15:16 అంటాడు యోహాను 15:16, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అంటున్నాడు ప్రభువారిగా. అడిగే విషయంలో ఒక కండిషన్ కూడా పెడుతున్నాడు ఆయన. మీ యందు నేనును, నా యందు మీ మాటలు నిలిచి ఉండేనలా మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడు యోహాను సువార్త 15:7. ఒక కండిషన్ ఉంది. మీ యందు నేను, మీ యందు నా మాటలు, నా యందు మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో కండిషన్. ఆయన మాటలు మనలో నిలిచి ఉండకుండగా, మన మానేది నిలిచి ఉండకుండగా అడిగిన ఫలితం అనేది ఉండదు. మరో సందర్భంలో ప్రభు చెప్తారు యోహాను సువార్త, మీరు నా వాక్యము నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చెయ్యును అన్నాడు. మనల్ని స్వతంత్రులుగా చేసేది సత్యము. ఎవరా సత్యము? ప్రభు.
నేనే సత్యాన్ని అంటున్నాడు ఆయన. ఆయనే సత్యం. సత్యమేవ జయితే అని గోడల మీద రాస్తే సరిపోదు. సత్యమే జయిస్తుంది దాని అర్థం అది కదా. సత్యమేవ జయితే, సత్యమే జయిస్తుంది. అది గోడల మీద, పేపర్ల మీద అక్కడ ఇక్కడ రాస్తే ఫలితం ఏముండదు. ఆ సత్యం నీలో ఉండాలి. దేవుడు అంతరంగమందు సత్యాన్ని కోరుతున్నాడని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. ఎఫెసీ సంఘానికి పౌలు కూడా రాస్తూ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలు ఎదుగుదాము అంటున్నాడు అక్కడ. ఎఫెసీ 4:15 మాట చూస్తాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎవరో సత్యం? నేనే సత్యాన్ని 16 అంటున్నాడు. నేనే సత్యం. ఆయన మనలో ఉండాలి. ఆయన మనం నిలిచి ఉండాలి. 12 అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రంగా చేస్తుంది. వాళ్ళని స్వతంత్రంగా చేసేది సత్యమే. ఎవరా సత్యం? నేనే సత్యాన్ని అని ప్రభువు సెలవిస్తాను. 36 అంటున్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు అంటున్నాడు. ఇది ఆధ్యాత్మిక స్వేచ్ఛ, స్వాతంత్రం అనగా పాప బంధకాల నుంచి విడుదల. అది సత్యమే చేస్తుంది. ఆ సత్యము యేసు భగవాన్. కాబట్టి ఆయన మనం నిలిచి ఉండాలి. నాయన మీరును మీ అందరూ నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభువు సెలవిచ్చాడు. తర్వాత 15-16 అంటున్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ప్రవాలంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఎందుకు నియమించాను అనుకుంటున్నారు? మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. కాబట్టి మీరు నా పేద తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. అందుకే నేను ఏర్పరచుకున్నాను, నియమించుకున్నాను అంటున్నాను. మనం ఫలించాలి, ఆ ఫలం నిలిచి ఉండాలి అంటే యోహాను సువార్త 15 అంతా కూడా ఈ ఫలించడం గురించే ప్రభువు మాట్లాడారు. నాయందుంటేనే కానీ మీరు ఫలించాలి. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపదో, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. ఎవడు నాయన నిలిచి ఉంటాడో, నేను ఎవరిని నిలిచి ఉంటున్నానో వాడు బహుగా ఫలిస్తాడు. 3 మాటలు అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 15:2, 8 5 ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని అంటాడు. ఫలించు ప్రతి తీగే ఫలించుట 30 వెంటనే 2వ మాట చెప్తున్నాడు, మరి ఎక్కువగా ఫలించాలని 60. 3వ మాట 5వ వచనంలో ఉంది, బహుగా ఫలించుట. 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. ఈ 3 మాటలు వస్తాయి. ఫలించుట 30, మరి ఎక్కువగా ఫలించుట 60,
బహుగా ఫలించుట నూరంత. మనం నూరంతలుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతారు. కాబట్టి మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. కాబట్టి మీరు నా పేర తండ్రిని అడగండి. మీరు నా పేర తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మీరు ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి. ప్రభువారు సెలవిస్తున్నమాట 16:24 అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడగండి, మీకు దొరుకును అంటున్నాడు. ఆయన యొక్క సంతోషం పరిపూర్ణము కావాలంటే అడగాలంట. అడిగితే దొరుకుతుంది. ఇద్దరు స్నేహితుల గురించి ప్రభు మాట్లాడుతూ లూకాసు సువార్త 11వ అధ్యాయము 5 నుండి 11 వచనాల్లో ఇద్దరు స్నేహితుల గురించి ప్రభు సెలవిస్తున్న అడిగే విషయంలో, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో నా యొక్కకు వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదని చెబుతాను. కాబట్టి నాకు 3 రొట్టెలు బదులిమ్మని అడుగుతాను. అప్పుడు ఆ స్నేహితుడు లోపలనే ఉండి, నన్ను తొందర చేయొద్దు, తలుపు గడబెట్టి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కలిసి నిద్రపోతున్నారు, నేను లేస్తే అరిగిడికి వాళ్ళు లేస్తారేమో, కాబట్టి నేను లేచి ఇయ్యలేను అని చెబుతాడా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు తానున్న పరిస్థితిని బట్టి, చిన్నపిల్లలు తనతో పడుకుని నిద్రపోతున్నారు, ఇతడు లేస్తే అరిగిడికి వాళ్ళు కూడా లేస్తారేమో, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో, కాబట్టి లేచి ఇచ్చే అవకాశం లేదు. అయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసిన అన్నయ్యు ఇచ్చును కదా అని మీతో చెప్పుచున్నా. ఆ స్నేహితుడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఇక లాభం లేదు, వీడు నన్ను విడిచిపెట్టేలాగా లేడు, కాబట్టి వీడికి కావాల్సిన ఇస్తే నాకేం ఇబ్బంది ఉండదు అని అనుకుని లేచి ఇస్తాడు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా అడగండి, మీకు ఇవ్వబడును, వెతకండి, మీకు దొరుకును, తట్టండి, మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి ఇవ్వబడును, వెతుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడినని మీతో చెప్పుచున్నాను. తర్వాత ఆయన మన గురించి మాట్లాడుతూ, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? నాన్న నాకు చేపల కూర తినాలని ఉంది అంటే పాముని తెచ్చి వండి పెడతాడండి. తర్వాత గుడ్డు తినాలని ఉంది అంటే తేలునిస్తాడా? ప్రభువారు అంటున్నారు, మీరు చెడ్డవారయుండియు, మన మంచివాళ్ళం కాదట. ప్రభువారు అంటున్నారు, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా. మనం చెడ్డవాళ్ళం. చాలామంది అంటారు, మేము అలాగే విడిపోయామండి, మా బిడ్డల మాత్రం బాగా ఉండాలంటాం. మేము చదవలేదుగా మా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నామండి. అందుకే మంచి చదువు చెప్పిస్తాం, బిడ్డలకు మంచి వస్త్రాలు ఇస్తాం, మంచి ఆహారం పెడతాం. మీరు చెడ్డవారయుండియు మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారు కదా. మరి పరలోకమందున మీ తండ్రి ఎంతో మంచివాడు.
ఎంత మంచివాడంటే తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుభవిస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు మనం అడగాలి. చాలా ప్రాముఖ్యమైనది ఈ ప్రార్థన. కాబట్టి మనకి ఏం కావాలో మన పరలోక తండ్రికి తెలుసు. ఆయన అడగమంటున్నాడు. అడిగితే ఇస్తానంటున్నాడు, వెతికితే దొరుకుతాయి అంటున్నాడు, తడితే చేస్తానంటున్నాడు. మనమే మన బిడ్డలకు మంచి ఈవుని నెరిగి ఉన్నాము. మరి మన పరలోకపు తండ్రి మనల్ని పుట్టించి పోషిస్తున్నటువంటి మన దేవుడు ఎంత మంచివాడు. అడిగితే ఇస్తాడు. ఈవులైన పరిశుద్ధాత్మనిస్తాడు. ఇక అది పొందుకుంటే మనకు కావాల్సింది ఏముంది? పరిశుద్ధాత్మ అందులో ఆనందం, ఆ సంతోషం వర్ణనాతీతం. ఆవిడ ప్రభువు సెలవించిన మాట ఇద్దరు స్నేహితులు ఎగ్జాంపుల్గా ఇచ్చి, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతోరనైనా లేచి ఇస్తాడు కదా. అలాగా మీరు విసురుగా నిత్యమూ ప్రార్థన చేయండి. ఏదో ఒకసారి అడిగే సూరుకోవటం కాదు. మనం నిత్యము దేవుని అడుగుతూ ఉండాలి. ప్రేయర్ఫుల్గానే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎక్కువగా ప్రతిరోజు ఎన్నిసార్లు వీలు చిక్కినసార్లు ప్రార్థనాపూర్వకం ఆయనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు కావలసినవి అడగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎఫెసీ 3:20-21 అంటున్నాడు పౌలు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధన జరుగుతుందంటే అది మన శక్తి కాదు, అది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అంటున్నాడు ఇక్కడ. మనం ఊహించాం, మనం కొన్ని అడుగుతాం, కొన్ని అడగం కూడా, మనం మర్చిపోతాం. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి శక్తి గల దేవుడు. అలాంటి దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అంటున్నాడు పౌలు భక్తుడు. చివరిగా పత్రిక పాఠానికి వచ్చి ముగిస్తారు వాక్యాలు. పత్రిక పాఠం, చదవబడిన పత్రిక పాఠం యేసుక్రీస్తు దాసుడైనటువంటి యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారి, అలాగనే మనకు శుభమని చెప్పి వ్రాస్తున్నాడు అపోస్తలుడు యాకోబు. యేసుక్రీస్తు దాసుడని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు యొక్క సోదరుడు ఏమని చెప్పుకుంటున్నాడు? యాకోబు 1:22లో తన పత్రికల్లో ఏమని సెలవిస్తున్నాడో తెలుస్తున్నా? యాకోబు 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండండి అన్నాడు. వింటున్నాం, ఇప్పుడు దాకా విన్నాం. ప్రభు అడగమన్నాడు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తానని సెలవిచ్చాడు. మీ సంతోషం పరిపూర్ణపడుతుంది అడగండి అంటున్నాడు.
కాబట్టి వింటున్నాం. ఆయన అడగమన్నాడు. ప్రేయర్ఫుల్గా ప్రతిదీ ప్రభువుని అడిగి పొందుకుందాం అని అనుకోవాలి, అని అడగాలి. అడగమన్నాడు. ఆ విషయాలన్నీ కూడా మనం వింటున్నాము. విని ఆ ప్రకారంగా అడగాలి దేవుణ్ణి. విని కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపోచుకోకుండా, మీరు విన్నారు దేవుని వాక్యం, విన్న వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకోనకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్న వాళ్ళమేనంట. ఇప్పుడు నేను వాక్యాన్ని విన్నాను, ఆ విన్న వాక్యానుసారంగా నేను నడవలేదు అనుకోండి, ప్రభు అడగండి అన్నాడు, విసుగ నిత్యమో మీరు ప్రార్థన చేయండి, అడుగుతూనే ఉండాలని అన్నాడు. అలా నేను చేయలేదు అనుకోండి, నేను ఎలాంటి వాడిని అంటే, ఆయన అడగమన్నా నేను అడగట్లేదంటే, ఆయన ప్రార్థన చేయమన్నా నేను చేయను, మాటి మాటికి అడగాలంటే, విసుగ నిత్యమో ప్రార్థన చేయాలి అంటే ప్రేయర్ఫుల్గా దేవుడిని అడగాలి. మనం ప్రార్థన అంటే దేవుని అడగడమే, దేవునితో మాట్లాడటమే. అలా చేయలేదనుకోండి, కేవలం వినేసి ఊరుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నాను. ఎవడైనా వాడికి వాడు మోసం చేసుకుంటాడో ఈ లోకంలో? అసలు నన్ను నేను మోసం చేసుకుంటాను? నన్ను నేను మోసం చేసుకున్నానంటే నేను ఏదో పిచ్చోడిని అయి ఉండాలి, అంతే కదా. ఎవడు కూడా వాడు మోసం చేసుకోడు, ఎదుటోడిని మోసం చేయడం చూస్తాడు తప్ప వాడికి వాడు మోసం చేస్తాడు. ఎంతసేపు ఎదుటోడిని పడగొట్టాలి, ఎదుటివాడిని మోసం చేయాలి. అయితే ఇక్కడ మనం ఎప్పుడు మోసం చేస్తున్న వాళ్ళం అవుతున్నామంటే, దేవుని వాక్యాన్ని వింటున్నాం పుట్టినప్పటి నుంచి. కేవలం మనం వినువారు మాత్రముగానే ఉండి ఆ విన్న వాక్యానుసారంగా నడుచుకోవడం లేదనుకోండి, మనల్ని మనం మోసం చేసుకుంటున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండండి అన్నాడు. మరొక మాట 27వ వచనం అంటున్నాడు, భక్తుల గురించి మాట్లాడుతూ ఇక్కడ వినడాన్ని గురించి చూసాం, ఇప్పుడు భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. రెండో మాట 27వ వచనంలో, మన యొక్క భక్తి పవిత్రమైనదిగా నిష్కళంకమైనదిగా ఉండాలి అంటున్నాడు. ఆ భక్తి ఏమిటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటయునే. ఇది పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి. ఏమిటా భక్తి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలంట. రెండవది, ఇహలోక మాలిన్యము తన కంటకుండగా తను తాను కాపాడుకోవాలి. ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించాలి. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. యాకోబు అంటున్నాడు, యెహోవా మాలిన్యము, మలినం అంటే పాపం మన కంటపండుగా మనల్ని మనము కాపాడుకోవాలి. ఓడ సముద్రం మీద ప్రయాణం చేయాలి కానీ సముద్రం ఓడలోనికి రాకూడదు. సముద్ర జనాలు ఓడలోనికి వస్తే వాడేమైపోతుంది, మునిగిపో. ఓడ సముద్రం మీద ప్రయాణం చేయాలి. నావ సముద్రంలో నదుల మీద ప్రయాణం చేయాలి. నదుల నీళ్లు, సముద్రపు నీళ్లు ఓడలోనికి, నావలోనికి రాకూడదు, ప్రమాదం. అలాగనే ఈ లోకం అనే సముద్రంలో మనం జీవిస్తున్నాం. లోకంలో క్రైస్తవుడు ఉన్నాడు కానీ లోకం క్రైస్తవుల్లోనికి రాకూడదు.
ఈ లోకం అనే సముద్రంలో క్రైస్తవుడు ఉండాలి, కానీ లోకము క్రైస్తవుల్లోనికి రాకూడదు. కాబట్టి దేవుని బిడ్డల లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడం, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము తెలుస్తాడు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఈ మాలిన్యాన్ని ఇహలోక మాలిన్యం అంటున్నాడు. కనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఇది నిజమైన భక్తి. ఒకటి, దిక్కులేని పిల్లల్ని, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుకోవాలి. రెండు, ఇహలోక మాలిన్యము అనగా పాపం అంటకొండగా మనము. ఇది నిజమైన భక్తి. ఇలాంటి భక్తి చేస్తుంది. ఇలా భక్తిలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, విన్న వాక్యానుసారంగా నడుచుకుంటూ, మనకు కావలసిన ప్రతిదీ దేవుని అడిగి దేవుని నుండి పొందుకుంటూ ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ముందుకు సాగుదాం. అలా సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలెను గాక. ఆమేన్. దేవా సంఘపు బిడ్డలకు ఒక మనవి. కొంతమంది వారి యొక్క ప్లెడ్జ్ కార్డ్స్ విషయంలో వారు అడుగుతూ ఉన్నారు. నెల ఆ ప్లెడ్జ్ కార్డులో వారు ఆ నెలవారీ స్వేచ్ఛార్పణ పెడుతూ ఉన్నారు. అవి వారి దగ్గరే ఉంటూ ఉన్నవి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. తద్వారా సంఘము సమాజముగా దేవుని యొక్క సన్నిధిలో కూడుట అనేది జరుగుతలేదు. అందువల్ల అక్కడ బిడ్డలు అక్కడే ఇళ్లలోనే స్తంభించిపోయారు. మరి దేవునికి ఇచ్చే కానుకలు, కృతజ్ఞత కానుకలు అవనివ్వండి. సరే, కృతజ్ఞత కానుకలు అనేవి దేవుని మహాకృపను బట్టి మరలా సంఘము సమాజముగా దేవుని యొక్క సన్నిధిలో కూడుతున్నప్పుడు
మరి కరోనా వైరస్ బారి నుంచి దేవుడు కాపాడే విధానాన్ని బట్టి, రక్షించిన విధానాన్ని బట్టి, మన దేవుడు మన జీవితంలో చేసిన మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత రూపంలో మీరు ఆలయానికి వచ్చినప్పుడు సమర్పిస్తారు. ఈ నెలవారీ స్వేచ్ఛార్పణ, ఈ ప్లెడ్జ్ అనేది ప్రతి నెల రెగ్యులర్గా ఇచ్చేటటువంటిది ఉన్నది కనుక అది నాకు తీసుకుని వచ్చి ఇస్తే నేను ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసి అవి రిజిస్టర్లో మరి ఎంటర్ చేస్తే మరలా కార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ అవకాశాన్ని వీలున్న వారందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మరి నాకు అందజేసిన నేను వారి కొరకు ప్రార్థన చేసి మరి అవి చంద్రమ్మ గారికి వాటిని అందిస్తాను. కాబట్టి మీరు ఆ విషయంలో ఇబ్బంది పడవలసిన పని లేదని నేను మీకు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, దీర్ఘశాంతుడా, దయాళుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నవాడా, కృప చేతనే మమ్మల్ని రక్షించినవాడా, మా రక్షకుడా, మా విమోచకుడా, శిలవధారి, యజ్ఞ పశువ, లోక పాపులను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల, పస్కా బలి పశువ, ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, కృపగల రాజా, సర్వశక్తి గలవాడా, ఇదిగో మరి కరోనా వైరస్ వలన మరి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన కారణంగా మరి సమాజంగా కూడుట కూడదని సెలవిచ్చిన కారణంగా నాయన నీ బిడ్డలమైన మేము మామా గృహాల్లోనే ఉండి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మరి సమాజంగా కూడుట మానవద్దని నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు కనుక సమాజంగా కూడుట ఎప్పుడో ఆ దినముల కొరకు ఎదురు చూస్తున్నాం. త్వరలో ఆ మంచి శుభకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన దినాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ కరోనా వైరస్ని నిర్మూలించండి. ఈ లోకములు భూలోకములు అది లేకుండా చేయండి ప్రభువా. నీకే వందనాలు. మేము ఆ విషయంలో అడుగుతున్నాం. నేనే కాదు, ఎంతోమంది దైవజనులు, దైవ సేవకులు, సేవకులందరూ, చిన్న బిడ్డల మొదలు వృద్ధుల వరకు ఎంతోమంది విశ్వాసులు, నాయన భక్తులైన వారు, సేవకులైన వారు ఎందరో నిన్ను అడుగుతున్నారు. ఈ లోకంలో ఉండి అడగండి, మీకు చేస్తాను, మీకు ఇస్తాను అని మీరు వాగ్దానం చేస్తారు. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు కనుక ఈ కరోనా వైరస్ని ఈ భూమి మీద లేకుండా చేయమని అడుగుచున్నాము నాయన. తప్పకుండా మా అందరి మొరలు మీరు ఆలకించి ఈ కరోనా వైరస్ని, కోవిడ్-19 దీన్ని రూపుమాపి మాకు మంచి ఆరోగ్యకరమైనటువంటి దినాలు, మాసములు, సంవత్సరాలు మా బ్రతుకుల్లో మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయన వైరస్తో ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు నాయన. విడబడిన కుటుంబాలు, దుఃఖంలో ఉన్న వారికి కావాల్సిన ఆదరణ, ఓదార్పు, నెమ్మది ప్రసాదించండి. అయితే వైరస్ బారిన పడి ఎంతమంది మరి రోగులుగా ఉన్నారు వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభావ. వందనాలు. ఈ వైరస్ ఎవరికి సోకకుండా సహాయం చేయండి. ఈ లాక్డౌన్ కారణంగా ఎంతోమంది వలస కూలీలు, అలాగనే ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలు, వెళ్ళిన వారు ఎక్కడ వారు అక్కడ ఇరుక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి వారిని మీరే మరల అందరినీ కూడా
మరి కొంతమంది వస్తున్నారు, ఇంకా రావాల్సిన వారు కూడా వారి వారి గమ్య స్థలాలకు రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంఘములన్నిటినీ దీవించున్నాయన. రక్షణాలయం సంఘాన్ని బట్టి వందనాలు. సంఘ బిడ్డలందరినీ దీవించండి. రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. బాండాస్ గారికి, మరి సత్యమణి గారికి, అలాగనే విజయ గ్రేస్ గారికి కావలసిన మంచి ఆరోగ్యమైన బలమును, శక్తిని ప్రసాదించండి ప్రభు. ఇంకా సంఘ బిడ్డలు ఎంతమంది రోగాలతో, వ్యాధులతో, బాధలతో ఉన్నారో వారందరి మీద ముట్టి స్వస్థపరచుకుని అడుగుతున్నాము ఆయన. దయగల తండ్రి, ప్రియ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయండి. రాకడగా సంఘాన్ని శుద్ధపరచుకోండి. అలాగనే భూలోకంలో నీ నామహిమార్థమై స్థాపించబడిన ప్రతి సంఘాన్ని దీవించున్నాను. సంఘాలలో సేవలు చేస్తున్న సేవకులందరినీ దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి. ప్రతి సంఘాన్ని దీవించండి. రాకడగా సంఘాలన్నింటినీ మీరు సిద్ధపరచుకుంటే పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈరోజు రక్షణాలయ సంఘాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన సంఘ కోశాధికారి నాయన చదరమ్మగా హెన్రీట రత్నం గారిని బట్టి వందనాలు, స్తోత్ర. అలాగనే వెంకటరత్నం గారిని బట్టి వందనాలు. ఈరోజు వారి యొక్క వివాహ దినము. కిరీటము ధరించిన సొలొమోను మహారాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటాన్ని చూడండి. ఆ దినము అతనికి ఎంతో సంతోషకరమని పరమాగీతములో చెప్పబడి ఉన్నది నాయన. అవును, యోగ్యురాలు తన పెరిమిడికి కిరీటము. అవును, యోగ్యులైనటువంటి భార్యగా వెంకటరత్నం గారిని ప్రేమించి కిరీటముగా మీరిచ్చారు హెన్రీట రత్నం గారిని. అందుని బట్టి వందనాలు. వారు వృద్ధాప్యములో ఉన్నారు, వారికి ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభువా. వారి యొక్క సేవను, పరిచయను దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి వివాహ దినాలు నిండు నూరేళ్లు జరుపుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. వారి ప్రార్థన అవసరాన్ని తీర్చండి. వారికి ఇచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ కార్యక్రమాలు రికార్డ్ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ సేవలో సహకరిస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. అతి త్వరలో మాకు మంచి రోజులు రావాలి మా ప్రభువా. సంఘముని సన్నిధిలో సమకూడి ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక భావముతో సత్యయేక దేవుడా నిన్ను ఆరాధించాలి. ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నాం. త్వరలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దీవులతో నింపి నడిపించండి. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది బిడ్డలు తిలకిస్తున్నారో, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది ఆరాధనలో ఏకీభవించారో, ఈ ప్రార్థన ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమున నెరవేరుతున్నట్లు భూమి నెరవేరుగా. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మన శోధనలోని త్యాగాల దృష్టిని పాటించు. రాజ్యమును శక్తియు మనకు నిరంతరము. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నిన్ను తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చెయ్యును గాక. దేవా